హాయ్ అండి. ఈరోజు నేను ఎంతో ఫ్లఫీగా వచ్చే కేకు బయట కొనకుండా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. ఇలాగే నేను ఒక కేక్ కోసమని చేసింది ఇక్కడ నేను 2 కేకులు చేశాను. దూది ముక్కల్లాగా ఉన్నాయండి కేకు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగున్నాయి. మీరే చూడండి ఎలా ఉందో కేకు. ఇప్పుడు ముందుగా 3 ఎగ్స్ తీసుకొని ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇది ఎలా బీట్ చేసుకోవాలంటే మీరు స్పూన్తో కానీ మిక్సీ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బెండర్తో మొత్తం కలుపుకుంటున్నాను. ఇదంతా ఎగ్ వైట్ కలర్లోకి వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత అరకప్పు ఆయిల్ పోసుకొని ఒకసారి బీట్ చేసుకోవాలి. కప్పు పిండికి నేను అరకప్పు షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. అవి ఒకసారి జల్లి చేసుకొని మళ్ళీ ఒకసారి దీంతోనే ఒకసారి కలిపేసుకుంటే అయిపోతుంది. బాగా కలుపుకోవాలండి, ఎందుకంటే షుగరు మెల్ట్ అయిపోవాలి బాగా. అలాగే నేను కప్పు మైదా తీసుకున్నాను. ఆ కప్పు మైదా కూడా ఇలా మొత్తం జల్లి చేసుకొని దీంట్లోనే అర స్పూన్ బేకింగ్ పౌడర్, అర స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మీకు ఇప్పుడు నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ ఒక మూత అయితే వేస్తున్నాను. అది వేసుకున్న తర్వాత సేమ్ అదే ప్రాసెస్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. కలుపుకున్న తర్వాత గట్టిగా ఉంది కదా, ఇక్కడ నేను పాలు పోసుకుంటున్నాను. నాకు ఇక్కడ అరకప్పు పాలు దాకా పట్టాయి. అరకప్పు పాలు దాకా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. మీరు ఈ ఎగ్ ప్లేస్లో పెరుగుతో కూడా చేసుకోవచ్చు, ఈనో ప్యాకెట్తో కూడా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఇలా కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఉండండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎన్నోసార్లు చూసే ఉంటారు కేక్ వీడియోస్. ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత కేక్ దేంట్లో చేస్తున్నామో అది దానికి మనం ఆయిల్ రాసుకొని ఇక్కడ పేపర్ వేసుకుంటున్నాను. నేను కేక్కి సంబంధించిన ఆ పేపర్ వేసుకొని ఇలా నేను కేక్కి పట్టుకున్న క్రీమ్ అంతా వేసేసుకుంటున్నాను పిండి. ఇది వేసుకున్న తర్వాత 3 సార్లు ఇలా ట్యాప్ చేస్తే దాంట్లో ఉన్న బబుల్స్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. నేను ముందుగానే ఫ్రీ హీట్ చేసుకున్నాను, ఒక 10 నిమిషాల పాటు చేసుకొని దాంట్లో ఇప్పుడు పెట్టేసుకుంటున్నాను. అదే కేక్ పిండిలోనే నేను కోకో పౌడర్ కొద్దిగా వేసుకొని కలుపుకుంటున్నాను. ఎందుకంటే చాక్లెట్ కేక్ చేసుకుంటాకి బాగుంటుందని. నేను ఇక్కడ కొంచెం టైట్గా ఉందని పిండి ఇంకొక 2 స్పూన్లు పాలు పోసుకొని కలుపుకుంటున్నాను. ఇది కూడా చాలా టేస్టీగా ఉందండి. దానికంటే ఇది ఇంకా టేస్టీగా ఉంది. మరి కోకో పౌడర్ వేయడం వల్లేమో. నాకు కేక్ చేయడం రాదు, అసలు ఈసారి మటుకు చాలా బాగా కుదిరింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ కేక్ కూడా మా పిల్లలు చాలా ఇష్టపడి తిన్నారు. చాలా బాగుంది. ఇక్కడ నేను కప్ కేకుల్లోకి ఈ క్రీమ్ ఇదంతా వేస్తున్నాను. ఇక్కడ వేస్తూ నేను పక్కనే ఇంకో ప్యాన్ పెట్టుకొని అది కేక్ పెట్టేసుకున్నాను. ఇక్కడ చూస్తే ఈ కేక్ వచ్చింది. చూస్తుంటే ఏమీ అంటలేదు కదా చాక్కి. అది అయిపోయింది. కేక్ తీసుకొని పక్కన పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసిన తర్వాత ఇది సైడ్లు కట్ చేసుకొని ఇలా ఇది మనం కిందకి ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ ఇంట్లో చేసుకోవడమే బెస్ట్ అండి, బయట తెచ్చుకోవడం కన్నా ఫుడ్. ఒకసారి చూడండి, చాలా దూదిగా వచ్చింది కేక్ అన్నది. మాకు చాలా నచ్చింది. ఎగ్ స్మెల్ ఎక్కడా లేదు, చాలా బాగుంది. అందుకే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను బాగుంది. కప్ కేక్స్ కూడా బాగా కుదిరాయి. మా పిల్లలైతే చాలా ఇష్టపడుతున్నారు ఈ కేక్స్. నువ్వు బయట నుంచి తేవద్దమ్మా, మాకు ఇంట్లోనే చేసి పెట్టు ఇలా కేకు చాలు అన్నారు. ఇక నుంచి మా ఇంట్లో బర్త్డేస్ కానీ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా ఇలాగే నేను కేక్ చేస్తాను. మీరు చూస్తూ ఉండండి. చాలా టేస్టీగా ఉన్నాయి కదా కేక్స్. మీరే చూస్తున్నారు ఎంత పఫీగా వచ్చిందో. ఒకసారి చూసి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కామెంట్